హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన త్రిపుల్ శ్రీనివాస్ గారితో మళ్ళీ మనం కంచికిచర్ల వచ్చాం. త్రిపుల్ శ్రీనివాస్ గారు అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో విజయవాడలో బహుశా తెలవని వాళ్ళు ఉండకపోవచ్చు. అలాగే చాలామంది కస్టమర్స్కి వెల్ నోటెడ్. ఎందుకంటే హై బడ్జెట్లు ఉన్న ఏరియాలో లో కాస్ట్ వెంచర్లు ఇవ్వటం ఆయన ప్రత్యేకత. ఈవెన్ సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్లు అయినా లో కాస్ట్ ఇవ్వటం ఆయన ప్రత్యేకత. అయితే రీసెంట్గా మీరు చూసుకుంటే నరసింహరావుపాలెంలో అందరూ గజం 10,000కి ఇస్తుంటే ఆయన 7,500కి ఇచ్చారు. ఆ ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇది కంచికిచర్ల కదండి, ఇక్కడే లో కాస్ట్లో 11 లక్షలకే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, 12 లక్షలకే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇచ్చిన ఘనత కూడా అయిందే. అవి కూడా మొత్తం అయిపోయినాయి. అయితే మనం ప్రస్తుతం శ్రీనివాసం వెంచర్కి వచ్చాం. శ్రీనివాసం వెంచర్ చాలా ఫేమస్ కంచికిచర్లలో ఇంపార్టెంట్ రోడ్లు 3 ఉంటాయి. ఒకటి చెవిటికల్ రోడ్డు, 2 మోగులూరు రోడ్ నెంబర్ 1, 3వది ఏంటంటే మోగులూరు రోడ్ నెంబర్ 3. మనం మోగులూరు రోడ్ నెంబర్ 1లో ఉన్నాం. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది. మరి ఇలాంటి రోడ్లో ఉన్న శ్రీనివాసం ప్లాట్లన్నీ అయిపోయినాయండి. లాస్ట్ ప్లాట్స్ ఉన్నాయి. ఈరోజు శ్రీనివాస్ గారితో మళ్ళీ మనం వచ్చాం. సార్, లాస్ట్ ప్లాట్స్ అన్నారు కదా, దీంట్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయండి? రేటు ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఇచ్చారా? ఒకసారి మన వ్యూవర్స్కి. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఈ శ్రీనివాసం వెంచర్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని వెంచర్ల కంటే చాలా ఫాస్ట్గా మనం మార్కెటింగ్ చేసి దాదాపు 70% ప్లాట్లు సేల్ చేసేసాం చాలా షార్ట్ స్పాన్లోనే. ఈస్ట్ ఫేసింగ్ అన్ని క్లోజ్ అయిపోయినాయండి. కేవలం వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఒక 10 ప్లాట్లు మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈచ్ ప్లాట్ సైజ్ వచ్చి 183 గజాలు ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా మీరు అన్నట్టు ఈ లొకాలిటీలో కంచికిచర్ల పరిటాల ఏరియాలో ఎవరు ఇవ్వని రేటు, కేవలం గజం 12,000 రూపాయలకే మనం అందిస్తున్నాం ఇందులో. అది కూడా హైవేకి, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ 500 మీటర్ల డిస్టెన్స్లోనే మనం వెంచర్ ఉంటుంది. రాబోయే హైలైట్స్ ఏంటి చుట్టుపక్కల? ఇప్పుడు కొత్తగా రాబోయే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం 1 కిలోమీటర్ పరిధిలోనే మనం రేడియస్లో ఇన్సైడ్ ఉంటాం. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి, రాబోయే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వైపు ఉంటాం కిలోమీటర్. ఇప్పుడు మనది గ్రోత్ కారిడార్ జోన్లో ఉంటుంది మన వెంచర్ వచ్చి. గ్రోత్ కారిడార్ వల్ల స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే? స్పెషల్ ఏంటంటే గ్రోత్ కారిడార్ అంటే ఇప్పుడు మనకి సింపుల్గా అందరికీ తెలియజేసేట్టు చెప్పాలంటే అండి, మన మల్టీ స్టోరీడ్, అలాగే మాల్స్, ఆఫీస్ స్పేసెస్, మాల్స్, కమర్షియల్ స్పేసెస్, ఏదైనా గవర్నమెంట్ స్పేసెస్ కానీ అన్ని ఆ ఏరియాలో డెవలప్ అవుతాయి. ఈ 10 ప్లాట్లే ఉన్నాయి అన్నారు. అవునవును, ఈ 10 ప్లాట్లే ఉన్నాయి. అది కూడా వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. ఈ మంత్లో అంటే జూన్ 30లో బుక్ చేసుకునే వాళ్ళకి మనం వెస్ట్ ఫేసింగ్స్ మీద రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇచ్చామండి. కంప్లీట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్. అది కూడా మీకు 75,000 వర్త్, 75,000 వర్త్ రిజిస్ట్రేషన్ టోటల్ గా ఫ్రీ. పోతే డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు సార్? డెవలప్మెంట్స్ చూస్తున్నారు కదా మీరు, 8 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ గేటు, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కర్బింగ్ స్టోన్, రెవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ 2 వచ్చినాయి, పార్కులు డెవలప్ చేస్తున్నాము. మొత్తం 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. స్ట్రీట్ లైట్లు కూడా వచ్చేసినాయి. 100% ఇందులో డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం జస్ట్ ఇక నెక్స్ట్ మార్టిగేజ్ రిలీజ్ చేయడమే. 15 days 20 days లో మార్టిగేజ్ కూడా రిలీజ్ అవుతుంది. సార్, ఔటర్ రింగ్ రోడ్డు దాటి అవతలకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? ఇమీడియట్ హైలైట్స్ అంటే రీసెంట్ అనౌన్స్మెంట్ మీరు చూసే ఉంటారు. 4,600 ఎకరాల్లో రావెల దగ్గర నుంచి ఇటు ఉత్తర భాగానికి అంటే అమరావతి టెంపుల్ వైపు 4,600 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ టైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. అది మనకి జస్ట్ ఈ కృష్ణా రివర్ బ్రిడ్జ్ ఓఆర్ఆర్ దాటగానే 2-3 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్రెడీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసు. కానీ కొంతమందికి మనీ ఉండి కూడా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? ఎయిర్పోర్ట్ వస్తుందంట. ఎగ్జాక్ట్ గా నైదే అవతల ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని రోజుల్లో? సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందండి. అయితే అవతలకి బ్రిడ్జ్ కనెక్టివిటీ ఎన్ని రోజుల్లో వస్తుందండి? 2.5 years పెట్టిన. 2.5 years లో మనం అవతలకి వెళ్తాం. ఎయిర్పోర్ట్ వర్క్ కూడా వాళ్ళు 3 years లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, కానీ అట్లీస్ట్ 5 years లో కంపల్సరీగా 3 to 5 years లో ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ అవుతుందండి. 2.5 years లో యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎవరైనా కానీ, తెలివైన బయర్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అదే మీరు 2 సంవత్సరాలు ఆగారు అనుకోండి, పోనీ సంవత్సరం ఆగారు అనుకోండి, రేట్లు పెరిగిపోతాయి. ఇప్పటికే భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయిపోతుంది. ఇది నేను చెప్పేది కాదు, ఈ TV9, NTV ప్రతి న్యూస్ లో వచ్చింది. రిజిస్ట్రేషన్ పెరుగుతున్నాయంటే ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది. ఏరియాకి డిమాండ్ పెరిగితే ఏమవుద్దండి? పొలాల రేట్లు పెరుగుతాయి. పొలాల రేట్లు పెరిగితే ఏమవుద్ది? స్థలాల రేట్లు పెరుగుతాయి. మరి ఇప్పుడు ఈ రేటుకి దొరుకుతున్నాయి, మరి ముందు దొరుకుతాయండి స్థలాలు? దొరకవు కదండి. కాబట్టి వెంటనే డెసిషన్ తీసుకుని ఈ 10 ప్లాట్లలో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ 10 ప్లాట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. శ్రీనివాస్ గారు ఏమి ఇంతటితో ఆపరు. శ్రీనివాస్ గారి దగ్గర ఎందుకు కొనమంటున్నానండి నేను? నెంబర్ 1 లెగాలిటీ చూస్తారండి ఆయన. లాయర్తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పక్కాగా ఉంటుంది. 2 డెవలప్మెంట్స్ బాగుంటాయి. 3 లో కాస్ట్ ఉంటుంది. మిగతా వెంచర్లకి, సార్ వెంచర్లకి తేడా అది. మరి ఈ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకోండి సార్ మీరు అందరూ. ఎందుకంటే శ్రీనివాస్ గారి నెంబర్ ఇక్కడ ఇచ్చాను. ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకుంటే ఏమవుద్దంటే, ఫ్యూచర్లో మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు, లేదంటే మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అయినప్పుడు మీరు ఆయనకు ఫోన్ చేశారనుకోండి, మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన ప్లాటు పక్కా లీగల్గా మీకు రిజిస్ట్రేషన్ చేయించి పెడతారు. నెంబర్ నోట్ చేసుకోండి, ఇది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండి.